1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ను చేర్చారు అని అడుగుతున్నాడు. 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోకి ఏ షెడ్యూల్ను చేర్చారు అంటున్నాడు. ఏ షెడ్యూల్ చేర్చారు తీసుకుంటే 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు? 1951వ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఎన్నో షెడ్యూల్ అది? 9వ షెడ్యూల్. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ కాదు. 10వ షెడ్యూల్ 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 1985, 52. మరి ఏంటిది 10వ షెడ్యూల్ యొక్క ప్రాధాన్యత? అంటే 10వ షెడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు అంటే 1985. ఏ సవరణ? 52వ రాజ్యాంగ సవరణ చట్టం. అప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా మనము రెండవ ఆన్సరు చేయొచ్చు. అంటే 10వ షెడ్యూల్ను చేర్చరు. 85, 52 సవరణ అన్నాడు. 85, 52 సవరణ 10వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ పంచాయత్ రాజ్ వ్యవస్థ. పంచాయతీ వ్యవస్థ దీన్ని ఎప్పుడు చేర్చారు? 1992వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 92, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చారు. నెక్స్ట్ 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు? 1992వ సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 12వ షెడ్యూల్ను చేర్చారు. 12వ షెడ్యూల్ ఏం చెప్తుంది? నగర పరిపాలక వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు, భూ పరిమితి చట్టాలు, జమీందారు విధానం రద్దు. 9వ షెడ్యూల్ అది. భూ సంస్కరణలు, భూ పరిమితి చట్టాలు, జమీందారు విధానం గురించి చెప్తుంది 9వ షెడ్యూల్. 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మాట్లాడుతుంది. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. 12వ షెడ్యూల్ నగర పరిపాలక వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. అంటే ఈ 4 షెడ్యూల్స్ తర్వాత కాలంలో చేర్చారు. అంటే ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉండేవి, తర్వాత 4 కొత్త షెడ్యూల్స్ చేర్చారు. మొత్తం రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్ వాటి యొక్క ప్రాధాన్యత. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 85వ సంవత్సరంలో 52వ సవరణ ద్వారా ఎన్నవ షెడ్యూల్ చేర్చారు అన్నాడు? 10వ షెడ్యూల్ చేర్చారు.